అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే అనాసక్తి. కృష్ణుడు 24 లక్షణాలు ఒక వ్యక్తికి సత్వగుణ ప్రధాన లక్షణాలు చెప్పిన వాటిలో భగవద్గీతలో అనాసక్తి ఒక లక్షణం. ఏమిటి అనాసక్తి అంటే మనకి అన్నిటి పట్ల ఆసక్తే. అక్కడ ఏం జరుగుతోంది? రోడ్డు మీద గుమ్మికి ఏమిటైపోతుంది? పక్క వాళ్ళ ఇంట్లో ఏమవుతోంది? ఆళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు నా కోసం ఏమనుకుంటున్నారు? ఆళ్ళక్కడ ఏం జరుగుతోంది? ఎందుకండి? దీంతో ఏం జరుగుతోంది? మనం ఇలాంటి అనవసరమైన ఆసక్తి వల్ల మన శక్తి వృధా అయిపోతోంది. అందుకే మహాత్ములు చూడండి, ఎప్పుడైనా నడిచినప్పుడు ఇటు అటు కూడా చూడరు. ఆ కళ్ళ ద్వారా శక్తి వేస్ట్ అయిపోతుంది. మనం శక్తిని సంపాదించడం ఒకటి, జాగ్రత్తగా ఉంచుకోవడం ఒక ఎత్తు. అంటే డిసిపేషన్ మనకి. అంటే ఎక్కువగా అన్నిటి పట్ల ఆసక్తి. ఎందుకని అంటే అది మనకొక హ్యాబిట్ అయిపోయింది. అక్కడ ఏమైపోయింది, ఇక్కడ ఏమైపోయింది నిన్ను అనమాట. అందుకే ఇప్పుడు మనకి మీడియా చాలా వాళ్ళేం చేస్తున్నారు, దాన్ని బాగా వాడుతున్నారు. మన ఆసక్తిని బట్టి ఎన్నో అబద్ధాలు కూడా సృష్టించేసి బోలెడు కథలు అల్లేస్తున్నారు. అంటే మనకి ఆసక్తి ఎక్కువ. అందుకని ఇక్కడ చూసుకోండి ఏం జరుగుతుందో అంటారు. అసలు ఫలితం పెట్టకుండా అది చచ్చినట్టు చదివేటట్టు పెడతారు. దాంతో ఏంటంటే మనకు ఆసక్తితో చదువుతూ ఉంటాం. అలాగే చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మన 5 ఇంద్రియాలని కూడా ఈ ఆసక్తితో, అనవసరమైన ఆసక్తి. అయితే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అనే వాళ్ళకి శక్తిని జాగ్రత్తగా ఉంచుకోవడం రావాలి. డబ్బు ఉంచుకోవడం పెద్ద విషయం కాదు. మనం ఆర్జించిన శక్తి 4 వైపులా వెదజల్లకుండా ఉండడం. ఎందుకంటే విత్ టోటల్ ఎనర్జీ యూ హావ్ టు లుక్ ఇన్‌సైడ్ అంటారు కృష్ణమూర్తి గారు. టోటల్ ఎనర్జీతో మనలోకి చూసుకోగలిగినప్పుడు మాత్రమే అక్కడున్నది మనకి అవగాహన అవుతుంది. ఆ యథార్థ స్థితి అవగాహనై అందులోంచి బయటపడతాం. అందుకని ఎనర్జీలెస్‌గా ఉన్నప్పుడు మనం చెయ్యలేం. మనం ఏంటవుతున్నాం మనకు తెలియకుండానే మన ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలంటే అనాసక్తి ఒక లక్షణం. ముఖ్య లక్షణం. ఎందుకు ఆసక్తి అంటే మనకి ప్రాపంచిక విషయాల్లో ఏదో సంథింగ్ ఉంది అన్న ఇంట్రెస్ట్ ఉంది. ఏ ప్రాపంచిక విషయంలో కూడా మనం పొందవలసిందంటూ ఏమీ లేదు అనే విషయం మన మనస్సుకు గట్టిగా తెలిసిందనుకోండి, అక్కడేమైపోతుందో, ఇక్కడ బాజాలు మోగుతున్నాయి, ఇక్కడేమైపోతుందో, అలాంటి అనవసరమైన ఆసక్తి పోతుంది. ఇప్పుడు అంతెందుకు, అక్కడ ఎవరైనా తలుపు దగ్గర సౌండ్ అవుతే మన మైండ్ అంతా ఆ తలుపు దగ్గర పెట్టేస్తాం. ఇలా అంటే ఏంటి మనకు ఆసక్తి అనమాట. అతి చిన్న విషయాలలో. ఒకటో క్లాస్ పిల్లలకి పాఠం చెప్పినప్పుడు కాకి కాకా అన్నా అటు చూస్తారు. అలా మనం కూడా తక్కువేం కాదు. మనం అంతకంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇటు అటును. ఎందుకంటే అసలు సంగతి వదిలేసి ఆ పక్కకెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు. అనాసక్తి ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాల్లో ఏమీ లేదు. అందులో ఉన్న దోషబుద్ధి మనకు అర్థమైందనుకోండి. నేను పొందవలసింది గాని, నాకు రావలసిన సుఖం గాని, బాహ్య విషయాల్లో లేదని మనస్సుకి పక్కాగా తెలియాలి. ఏదో తెలియడం కాదు. పక్కాగా తెలిస్తే మనస్సు ఇటు అటు వెళ్ళదు. అక్కడ ఏమి పెద్ద సౌండ్ అయినా సంబంధం లేదు. నాకు పక్కనే ఉన్న వాళ్ళ మాటలు కూడా వినాలి అనుకుంటే వినడం. లేకపోతే వినొద్దు అనుకుంటే వినకుండా ఉండే సెన్స్ కంట్రోల్ మనకి రావాలి. పక్కనే మాట్లాడొచ్చు. మనకు అక్కర్లేదన్నప్పుడు వినకుండా ఉండడం. కావలసిన విషయం జాగ్రత్తగా వినవలసిన్ని అతి అటెన్షన్‌తో వినడం. ఇవి మనకి రావాలి. సాధకుడు అంటేనండి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే సాధకుడు వైరాగ్యం అన్నది చాలా మొదటి అర్హత. ఎన్ని పనులున్నా పరమాత్ముడికి సంబంధించిన విషయమే నాకు ఫస్ట్ ప్రయారిటీ అనే దానిలోనే మనం ముందుకెళ్ళగలం. అంతేగాని ఏమిటో అడగడు కదా భగవంతుడు, కనబడ్డు, పనిష్మెంట్ ఇవ్వడు, వెళ్ళకపోతే ఏమి నష్టం? ఇమ్మీడియేట్‌గా ఇంట్లో పనులు చాలా ముఖ్యం అనుకుంటే అది అనాసక్తి కాదు. ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి నా, నాది అనే వాటిలో మనకు ఆసక్తి ఎక్కువ. ఆ నాది అన్న ఆసక్తి తగ్గడమే వైరాగ్యం యొక్క లక్షణం. నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వస్తువులు, నా సంబంధం, నా విహారాలు ఇవన్నీ కూడా మనకు ఆసక్తి ఎక్కువ.
వీటిలోని ఏంటవుతోంది, సరే ఇంత ఆసక్తి చూపిస్తున్నాం, నా 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 అని పెంచుకున్న కొద్దీ మనకి అసలైన దైవత్వానికి దూరం అవుతున్నాం గాని దగ్గర అవ్వట్లేదు. ఏమైనా చేయగలమా? ఇవే మనకు అడ్డం. నిజమైనటువంటి దైవాన్ని పొందడానికి నాది నా అన్నదే అడ్డు. అది మనం మర్చిపోయి అన్నిట్లోని అనవసరం ఎంతో ఆసక్తి చూపిస్తాం. అసలైనటువంటి జీవిత పరమాధి అయినటువంటి పరమాత్మ తత్వంలో మనకు ఆసక్తి ఉండదు. ఎందుకంటే పరమాత్ముడు ఇంద్రియాలకు గోచరుడు కాడు, మనస్సుకు అగోచరుడు. ఈ ప్రాపంచికంగా ఉన్నవి చిన్నప్పటి నుంచి వాటికి అలవాటైపోయాం. అవుట్ సైడే సమస్తం ఉంది. ఎంత అవుట్ సైడ్కి ఎక్కువగా స్పెండ్ చేస్తే అంత బాగా పొందేస్తాం. లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఒకటి ఉంది నామం. ఎంత మీరు ప్రయత్నించినా బయట దొరికేది కాదు. అంతర్ముఖ సమారాధ్య, మీరు అంతర్ముఖం అవుతున్న కొద్దీ మీకు దొరుకుతుంది కానీ బయట మీరు ఎన్నెన్నో కిలోమీటర్లు ఫ్లైట్ లో గాని, ట్రైన్ లో గాని, బస్సుల్లో గాని వెళితే మీకు దొరికేది కాదు. అందుకని ఎన్నో వాదాలు, ఎన్నో రకాలైనటువంటి విషయాలు చర్చిస్తున్న కొద్దీ పదాలే మిగిలే గాని అనుభవం లేదన్న విషయం మనం మర్చిపోకూడదు. సత్సంగం అంటేనండి రెండు అర్థాలు. మనలో ఉన్న సత్తుతో సంఘం కలిగి ఉండడం. సత్ అంటే సత్తుని గ్రహించినటువంటి సత్పురుషులతో సాంగత్యం కలిగి ఉండడం. ఈ రెండే అవిద్యను తొలగిస్తాయి. అందువలన ఆసక్తి దేని పట్ల ఉండాలి అంటే అసలైనటువంటి, ఇందాకలా చెప్పారు కదండి, మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వత యొక్కయు ఆదర్శము లేడ నిరంతర దృష్టి. మనం ఏ పని చేసినా ఇది మానవ పురోభివృద్ధికి తోడ్పడుతోందా? ఆదర్శం మానవ పురోభివృద్ధి, దివ్య జ్ఞాన ఆదర్శాలు అటువైపు వెళ్తున్నామా? దివ్య జ్ఞానం అంటే ఏం పరాయి జ్ఞానం కాదు, సనాతన జ్ఞానమే. ఆత్మతత్వమే వెళ్తున్నామా లేదా? అద్వైత జ్ఞానమే దివ్య జ్ఞానం. లేక మన మనస్సు ఎక్కడైనా లేని దాంట్లో, ఎండమావి అంటే ఏమిటండి, నీరు ఎక్కడ ఉన్నట్టు కనబడుతుంది, ఉండదు. అలాగా మనం అలాంటి వాటిల్లో ఆసక్తి పడి మన లైఫ్ అంతా పోగొట్టుకుంటున్నామా అని మనం చూడగలగాలి. అప్పుడు మన మనసు ఎటెళ్లాలో అక్కడే ఉంటుంది. ఎక్కడ ఏమీ బయట లేదు అని తెలిసాక, అలా అని అత్యవసరమైనప్పుడు మీరు సహాయం అయినప్పుడు ఫస్ట్ మీరే సహాయం చేయడానికి ఉండాలి. అనవసరమైన ఆసక్తి చూపిస్తాం, అత్యవసరమైనటువంటి సహాయం చేయాలన్నప్పుడు పక్కకి తప్పుకుంటాం. ఆసక్తి ఎందుకండి? వాళ్ళ బాధలేంటో మీకెందుకు? మీరు ఏ సహాయం చెయ్యనప్పుడు, చెయ్యగలిగినప్పుడు వెళ్ళండి, తెలుసుకోండి, సహాయం చెయ్యాలి. ఏ సహాయం చెయ్యనప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళ ఇంట్లో ఏమైంది, వాళ్ళు అక్కడ ఏం జరిగింది ఎందుకు మనకి? మనస్సుతోటైనా సరే మనం ఏమి ప్రార్థన చెయ్యం. అయ్యో మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, మనకి దేశం కోసం తెలుసుకోవడం మంచిదే. ఎంతమంది ఆ ప్రైమ్ మినిస్టర్ కి మన శక్తి సమర్థతలు ఆ సైనికులకి ఇస్తున్నామండి? నేనేం చేయగలండి ఇక్కడి నుంచి అంటారా? భౌతిక శరీరమే మీరు కాదు. మీకు కామ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది. మనస్సుతో మనం ఎంతో శక్తిని పంపించగలం. ఇక్కడ ఉండే అమెరికాలో వాళ్ళకు కూడా శక్తిని పంపించగలిగే శక్తి మన దగ్గర ఉంది. కనీసం మనస్సుతో మనం శక్తిని పంపిస్తున్నామా? తెలుసుకుని వదిలేస్తాం. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంతేనా? దానివల్లే మనం ఎనర్జీ కోల్పోతున్నాం. ఈ విధంగా అనాసక్తి అనే దానివల్ల, అందుకే చూడండి, మనం ఎటు చూస్తున్నా, మహాత్ములు ఎటు చూస్తే చూపు పడితే చాలంటారు. ఎందుకంటే మన చూపు ద్వారా శక్తి డిసిపేట్ అవుతుంది. వాళ్ళు ఎటువైపు చూసినా వాళ్ళు మంచి జరుగుతుందంటారు. ఎందుకంటే మహాత్ముల యొక్క కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ, పవిత్రమైన శక్తికి అంత పవర్ ఉంటుంది. మనకి ఉన్నది. మనం రెండే సంకల్పాలు, ఈ పని అవ్వాలి, అవుతుందో లేదో దాంతోపాటు డౌట్. అందుకే మన పనులు అవ్వవు. ఒక సంకల్పిస్తాం, వెంటనే అక్కడ సందేహాన్ని పెడతాం, జరగదని. అదే త్రిపుర రహస్యంలో ఆ మునికుమారుడు చెప్తాడు, నీ సంకల్పం అయింది, మా సంకల్పం ఎందుకు అవ్వట్లేదంటే మీ సంకల్పం పక్కనే వికల్పం ఉంటుంది, సందేహం ఉంటుంది. అవును, నేను ఇలా సంకల్పించినంత మాత్రంలో అయిపోతుందా అని వేరే డౌట్ మనకి. అందుకే అవ్వదు. సంపూర్ణ శక్తితో సంకల్పించాం మనం. అదే మనకి అక్కడ మంత్రి అడుగుతాడు, మాకెందుకు సంకల్పానికి సిద్ధి రావట్లేదంటే మీకు పక్కనే
అవదు అనే ఒక సందేహం ఉంటుంది. ఆ విధంగా మనం మనశ్శక్తిని వేస్ట్ చేస్తూ ఉంటాం. అనాసక్తి అంటే ఏదైతే నా ఆత్మతత్వాన్ని, సత్యాన్ని, దైవాన్ని పొందడానికి అవసరమో దాని పట్లనే ఆసక్తి ఉంచి, మిగతా వాటి పట్ల ఆసక్తిని వదిలేమనుకోండి, మనకి ఎంత ఎనర్జీ ఉంటుందో, అన్ని పూట్ల తినకపోయినా బోలెడు ఎనర్జీ వస్తుంది. మన ఎనర్జీని మనం వేస్ట్ చేయకపోతే మనకున్న ఎనర్జీ చాలా. అందుకే అనాసక్తి అన్నది ఆయన ఎందుకండి అంత ముఖ్య లక్షణం అని చెప్పాడంటే, ఈ అనవసర ఆసక్తికి ఎంతో శక్తి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. దాన్ని మనం క్యాలిక్యులేట్ చెయ్యం. అందుకే మనం ఎన్ని పూటలు తిన్నా నీరసమే. అంటే మన శక్తిని అనవసర విషయాల్లో ఖర్చు పెట్టేస్తున్నాం. అనవసరం ఏ విషయమైనా తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకుంటున్నాం? కృష్ణమూర్తి గారు 'ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్'లో ఎందుకు పుస్తకాలు చదవాలి అది కూడా చెప్పారు. ఎందుకు చదవాలంటే ఇతరులకు ఇంకా తెలివిగా సహాయం చేయడానికి. అంతేగాని నేను ఎక్కువ చదివాను అనిపించుకోవడానికి కాదు. నేను బలం పెరుగుతున్న కొద్దీ మనం దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే నేను బలం తగ్గిందో దైవం మనలో పనిచేస్తూ ఉంటుంది. నేనింత నేనంత అదంతా అజ్ఞానంలోంచి వచ్చింది. బాడీ నేను అనుకున్నప్పుడు మిగిలింది అజ్ఞానమే కదండి. నేను నథింగ్ అయినప్పుడే పరమాత్ముడు డైరెక్ట్ వర్క్ చేస్తాడు. అనుకోవడం కాదు అని సత్యాన్ని తెలుసుకోవాలి. అది మనం గ్రహించినప్పుడు ఉన్న సత్యం ఒక్కటే, జగత్తేమి మిథ్య, సత్యమే సత్యం. ఆ సత్యాన్నే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. మిగతా వాటిలో ఆటోమేటిక్ గా ఆసక్తి క్షీణిస్తుంది. చేసేదేమీ లేదు. అన్ని స్వరేచ్ఛతో ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. నేనెళ్ళి అందులో కలిగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ సమయానికి మీ ద్వారా జరగాలంటే మీకు మోటివేషన్ ఇస్తాడు, సంకల్ప శక్తి ఇస్తాడు, మస్కులార్ ఎనర్జీ ఇస్తాడు. ఇచ్చినదంతా పరమాత్ముడి నుంచి మనకు వస్తూనే ఉంటుంది. నేను తెచ్చుకోవాలంటూ ఏం అక్కర్లే. అది మనం తెలుసుకోవాలి. మనకు కావలసినవన్నీ మనకు సప్లై అవుతున్నాయి. ఈ లోపల స్వార్థం అన్నది ఉండడంతో మనం డిసిపేట్ చేసేస్తాం ఆయన ఇచ్చిన ఎనర్జీస్. అదేమి ఆ నేనన్నది లేకపోతే అద్భుతంగా మన వల్ల పనులు జరుగుతూనే ఉంటాయి, అహంకార మమకారాలు లేకుండా. ఇవే మనకి ప్రోగ్రెస్ కి అడ్డుతున్నాయి. నేను నాది అవి ఎంత తగ్గిపోతే అదేమిటండి, నా పిల్లలు అనుకోపోతే ఎలాగా? అనుకోపోతే బ్రహ్మాండమైన ప్రేమ ఉంటుంది, సమస్తం సరైన విధంగా చేస్తాం. ఆ నేను నాది వల్ల ఉన్నది మోహం తప్ప ప్రేమ లేదు. మోహం ఎప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ ని అడ్డుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి దగ్గర మనం వివేకం అనేది మొదటి అర్హత. వివేకంతో నేను అనాసక్తితో ఉన్నానా, ఆసక్తితో ఉన్నానా అని ఎవరికి వారు ప్రతిక్షణం చూసుకోగలగాలి. అనాసక్తి వల్ల మన ఎనర్జీ మనకి అక్యుములేట్ అవుతుంది. అంటే ఉన్న ఎనర్జీ పోదు. మనం ఎంతో శక్తి సంపన్నులమే. ఉన్న దాన్ని ఎలా అయితే చిల్లులు ఉన్నటువంటి గ్లాసులో నీళ్లు పోస్తున్న కొద్దీ పోతుందో, మనం ఎంత ఎనర్జీ సంపాదించుకున్నా అది పోతూనే ఉంది. చిల్లుల గ్లాసులా ఉంది మన పరిస్థితి. ఇటు చూస్తాం, అటు చూస్తాం, అదేమిటి, ఇదేమిటి, వాళ్ళకేమిటి, వీళ్ళకేమిటి, ఇదే మన గోల. ఏమిటయ్యా దానివల్ల నాకు వస్తున్నదంటే, ఏమైనా నేను సహాయం చెయ్య, మళ్ళీ ఆ బుద్ధి ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏంటి, వీళ్ళ ఇంట్లో ఏంటి, అలా వాళ్ళ పిల్లలకి ఏంటి, ఆ భర్త వాళ్ళని ఎలా చూస్తున్నాడు, మనకి ఎందుకు అవన్నీ? మనం ఏం చేసేది లేదు. కానీ ఇలాంటి గొప్ప ఆసక్తి మనస్సుకు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ వైబ్రేషన్ సిస్టమ్, సస్పెన్స్, దుఃఖం. అందుకే ఏదో కారణం వల్ల దుఃఖపడాలి, ఏదో కారణం వల్ల అసంతృప్తి పడాలి. అది మనస్సు లక్షణాలు. అందుకని అనాసక్తి అనే లక్షణం ఎప్పుడైతే ఉందో ఇటువంటి జాడ్యాలన్నీ ఒక్కొక్కటి హీల్ అయిపోతాయి దానంతట అదే. మనశ్శక్తిని సంపూర్ణంగా వినియోగించుకుంటే అప్పుడు మన లోపల ఉన్నది ఏమిటో మనకి రివీల్ అవుతుంది. ఆ ఆత్మతత్వమో దైవతత్వమో మనకి తెలుస్తుంది. ఏదో చూసేయంలే అని మనస్సుతో చూస్తే దొరికేది కాదండి. టోటల్ అటెన్షన్ తో మనస్సు నిశ్చలం చేస్తే దొరికేదే దైవం. అంతేగాని మనసుతోటే నేను పట్టుకుంటానంటే అది పట్టుకోబడేది కాదు. అందుకోసమే ఈ లక్షణానికి కృష్ణుడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఎనర్జీ ఉంటేనేంటి, ఎన్ని గంటలు ధ్యానం చేస్తేనేంటి, ఎన్ని గంటలు పూజలు చేస్తేనేంటి, ఆ శక్తిని కాపాడుకోవడం రాకపోయి వైరాగ్యం లేని మనసు చిల్లులతో ఉన్న డబ్బా లాంటిదే. వైరాగ్యం లేకపోతే అన్ని చోట్ల ఆసక్తే.
మనస్సు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ సుఖం అనుభవించలేదు, ఆ సుఖం అనుభవించలేదు, ఈ ఇంద్రియ సుఖం అనుభవించలేదు, ఆ సుఖం ఇదే మన తపన. ఏమి నష్టం? ఇంద్రియ సుఖాలు అనుభవించి చేసేదేమిటి అనే బుద్ధి దానికి చెప్పం. అయ్యయ్యో నేను అల్లక్కడ చూడలేదు, అది నేను అనుభవించలేదు, ఇదే మనం బాధ. బెంగ ఏదైనా ఉందంటే అల్లక్కడికి వెళ్ళి ఆ ఆనందం నేను అనుభవించలేదు. అనుభవించి మీరు చేస్తున్నది ఏమిటిటా? ఇటు అటు మా ఆసక్తితో చూస్తారు. చూసి ఏమిటి పొందుతున్నారండి? మనస్సు డిసిపేషన్ తప్ప. ఆ విషయం మనం గమనించాం, అందులో మునిగిపోతూ ఉంటాం. ఇలా పై ఊరు వెళ్తే ఇలా కళ్ళు అప్పగించి చూస్తావు, ఏమిటి చూస్తున్నావు అనే సంగతి మనం గమనించాం, అందులో మునిగిపోతున్నాం. అందుకే ఈ అనాసక్తి అన్నది చాలా అద్భుతమైన లక్షణం. ఎప్పుడైతే మీకు సంపూర్ణంగా పరమాత్మతత్వం తప్ప మరేమీ లేదు ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సింది గాని, నేను పొందవలసింది గాని ఇంద్రియ సుఖాలు కావని తెలిసిపోయిందో అప్పుడు మనస్సు అక్కడ నిశ్చలం అవుతుంది. అటువంటి అప్పుడు ఉన్నదే అనాసక్తి. ఎక్కడైనా నేను ఎక్కడో వెళ్ళి ఏదో చేసి అక్కర్లేదు, ఒక ప్రణాళికాబద్ధంగా సర్వము జరుగుతున్నాయి. నేను ఈ శరీరాన్ని అనేటటువంటి అజ్ఞానాన్ని వదులుకుంటే ఆ లక్షణాలు, అదే మన థర్డ్ ఆబ్జెక్ట్. అంటే మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తుల్ని పెంచుకోవడం, గుప్తంగా ఉన్నవి ప్రకృతిలో ఉన్నటువంటి సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం మనకు వచ్చినప్పుడు ప్రతి పని కూడా సిస్టమేటిక్ గా ఏది అసందర్భంగా జరగట్లేదు. మనకి తెలిసి తెలియని అపరిపక్వ మనస్సుతో అసందర్భంగా ఉందనుకుంటాం గాని సమయమైన టైంలో సరైన ప్లాన్తో ప్రణాళికాబద్ధంగా అన్ని జరుగుతున్నాయని అవగాహన అవుతుంది. అప్పుడు నేను వెళ్ళి చేసేదేమీ లేదని అర్థం అవుతుంది. ఇది అపరిపక్వ మనస్సు ఉన్నప్పుడే ఈ రకమైన అనిశ్చలత, అశాంతి, ఎక్కడో అన్యాయం అయిపోయింది, నాకేదో అన్యాయం అయిపోయింది, ఈ బాధలు. ఏం అన్యాయం ఏమిటైందిట? బాడీ నేను అనుకుంటే అన్యాయం ఎప్పుడూ అవ్వదు. ఏది రైటో అది జరుగుతుంది. కర్మ ప్రకారం మనకి తెలియదు పాస్ట్ కర్మ, ఆ రైట్ అయినది జరుగుతూ ఉంటుంది. మనకున్న కంపాషన్ తో మనం చేయగలిగింది చెయ్యడం, ఆ ఫలితాన్ని పరమాత్ముడికి అర్పించడమే మనం చెయ్యాలి తప్ప నేనేదో వెళ్ళాను అక్కడ నేను వెళ్ళకపోతే ఏం అవ్వకపోను ఇలాంటివన్నీ అజ్ఞానపు మాటలు. పరమాత్ముడు నాకు సేవావకాశం ఇచ్చాడనుకోవాలి కానీ నా వల్ల అయిపోయిందనే అహం తగ్గించుకుంటే, పోగొట్టుకుంటే అప్పుడు మనం అద్భుతమైన పనులు చేసే పనిముట్టుగా తయారవుతాం. అందువల్ల మనకి ఇక్కడకి కర్మభూమిది. కర్మ చెయ్యడానికి కావలసిన శక్తిని ఇస్తున్నాడు, సంకల్పాలు ఇస్తున్నాడు. స్వార్థం అన్నది తగ్గితే, అది క్షీణిస్తే పరమాత్ముడే మన ద్వారా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడితో నేను ఈ టాపిక్ ఆపుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లక్ష్మి, ఎపాథీ అని ఇచ్చావు కదా ఇంగ్లీష్ లోని. ఎపాథీ అంటే నెగిటివ్ మీనింగ్. నువ్వు అనాసక్తి అంటే డిజైర్లెస్నెస్ అనొచ్చేమో కదా. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ కదా, అన్నింటి పట్ల ఆసక్తి. అవును. మరి ఎపాథీ అంటే నేను ఇంగ్లీష్ లో అంతా చూసాక అర్థమైంది, అది నెగిటివ్ క్వాలిటీ. ఎవరి మీద కంపాషన్ లేకపోవడం, ఎవరిని వాళ్ళ పాయింట్ నుంచి అర్థం చేసుకోలేకపోవడం. ఏమో అనాసక్తికి అంటే అసలైన ఏంటంటే అనవసరమైన ఆసక్తి అన్ని చోట్ల పెట్టడం. అది ప్రాపంచిక మనుషులకి నెగటివ్ గా ఉంటుంది. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని క్లాసులు ఇస్తున్నారు. పర్సనాలిటీ డిసాల్వ్ అవ్వాలంటారు ఆధ్యాత్మికతలో. మరి వీళ్ళకి వాళ్ళకి నప్పదు కదా. ఇంటర్నల్ గా అది ఏం చేస్తుందో మనకి తెలుస్తుంది కదా. మనలో ఎనర్జీ అంతా డిసిపేట్ అయిపోతుంది, అటెన్షన్ డిసిపేట్ అయిపోతుంది ఫర్ నథింగ్. అంటే ఎంపథీ ఎపాథీ అదేనా? ఎపాథీ అంటే నాకు ఆ పదాలకి నేను అంత బాగా అంటే డిఫరెన్స్ తెలీదు, చూడాలి ఈసారి. అంటే ఒక్కొక్క దగ్గర కానీ ఇప్పుడు మనది గీతలో కృష్ణుడు అనాసక్తి అన్నదానికి ఎంతో విలువ ఇచ్చాడు. ఎందుకని అంటే మనకి ఇలాంటి అక్కర్లేని ఆసక్తులు ఎక్కువ. దీన్నే మనం ఫలితం ఆశించకుండా కర్మ చేయడం కూడా అనొచ్చా? అది అంటే అనాసక్తి అంటే అక్కడ ఏమైపోతుంది, ఇక్కడ ఏమైపోతుంది, అక్కడ నాకేమిటో పొందవలసింది పొందట్లేదు, ఏదో అనుభవించాల్సింది అనుభవించటం లేదు అనుకునే ఒక అసంతృప్తి. అలాంటి వాటన్నిటితో మనం ఎప్పుడు మనస్సు నీటు అటు అల్లది నేను అనుభవించలేదు, అమెరికా చూడలేదు, జపాన్ చూడలే, ఇవన్నీ అన్నమాట అనాసక్తి లేకపోవడం వల్ల వచ్చేవి. అలాగే
ఒక పని చేసినప్పుడు కూడా మన డ్యూటీ చేయాలి అంటే కానీ ఒక దాని మీద రకంగా చెప్పాలంటే మామూలుగా మనం ఆ కోరిక లేకపోవడం అనే దాన్ని ఒక రకం ఒక లక్షణంగా చెప్పాం. 24 లక్షణాల్లో అది కూడా ఒకటి. అది వేరు కదా, ఇది ఒకటేనా అనాసక్తి కోరిక లేకపోవడం? ఎలాగవుతాయి? కోరిక వేరు, ఆసక్తి వేరు. అక్కడ ఏం జరుగుతోంది అనడానికి కోరిక వల్ల కాదు. ఒక నలుగురు కూడారనుకో, అక్కడ గబుక్కుని వెళ్ళి చూసేయడం. అక్కడ ఏదైనా సౌండ్ వస్తే అక్కడికి మైనస్ని పెట్టడం. ఇవన్నీ ఆసక్తి. అంటే అవసరమైన దాని మీదే పెట్టాలి. అవసరం అంటే ఆధ్యాత్మిక అటెన్షన్ దాని మీద అక్కడ తప్ప అవసరమైన దాని మీద పెడితే అది అనాసక్తి లేకపోవడం. అయితే ఇప్పుడు గోపికల భక్తి అన్నిటికంటే శ్రేష్టమైన భక్తి కదా, సాయిబాబా గారు ఎప్పుడు చెప్తారు. మరి వాళ్ళు ఓన్లీ కృష్ణుడి మీదే అంతా పెట్టారంటే మనసును ఓన్లీ కేంద్రీకృతం ఇంకెక్కడా లేదు. అందువల్ల అదంత గొప్ప భక్తి. అలా ఇంకో అయితే అక్కడ కృష్ణుడు, అలా ఆత్మతత్వమే పెట్టగలగడం. ఫుల్ ఆత్మతత్వంలో ఉన్నారు వాళ్ళు అని అర్థం కదా. ఏంటి? అంటే ఆ గోపికలందరూ పూర్తిగా ఆత్మతత్వంలో ఉన్నారు, అందువల్లే వాళ్ళు అలా అంత భక్తి చేయగలిగారు. అవును. అంటే కృష్ణుడిని ఒక వ్యక్తిగా కాకుండా ఆత్మతత్వంతో చూడగలిగారు. అది మీరు ఏమైనా అడుగుతారా? శివ, మీరేమైనా అంటారు, మాట్లాడతారా? ప్రతిసారి మీరు కూడా ఏదో ఒకటి, మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ప్రతిసారి ఏ టాపిక్ చెప్తారు? మీరు గ్రహించినవి చెప్తారా? ఇస్తున్నారు. ఇలా జాగ్రత్తగా ఇవ్వండి ఆయనకి. అందరికీ నమస్కారం. నా పేరు రమణ అండి. అయితే ఈరోజు దివ్యజ్ఞాన సమాజంలో పరమ గురువుల చరణ సన్నిధి అనే పుస్తకంలో కొన్ని నేను గ్రహించిన కొన్ని విషయాల కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే పరమ గురువుల చరణ సన్నిధిలో చెబుతున్న పుస్తకాలు 3 పుస్తకాలు చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయని ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పుస్తకాలు ఏంటంటే, ఒకటి పరమ గురువుల చరణ సన్నిధి అనే ఒక పుస్తకము, రెండోది మౌనవాణి, మూడోది ప్రస్థాన మోక్ష మార్గ ప్రదీపిక అనే 3 పుస్తకాలు కలిపి ప్రస్థానత్రయం అని ఆ 3 పుస్తకాలని చెప్పారు. ఆ పుస్తకాల్లో ఎందుకు అంటే ఈ పరమ గురువుల చరణ సన్నిధి అనే పుస్తకంలో కొన్ని విషయాల పట్ల, అంటే మనిషికి ఉన్న ఈ పుస్తకాలన్నింటినీ పరమ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ మిగతా ఈ అనీ బిషెంట్ గారు, లెడ్బీటర్ గారు కలిపి వీళ్ళు ప్రస్థానం వాళ్ళు ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా కొన్ని మంచి మంచి ఇప్పుడు పాయింట్స్ ఎలాగ మేడం గారు చెప్తున్నప్పుడు కొంతమంది రాసుకుంటారో అదే విధంగా వాళ్ళు చెప్తున్న విషయాల్లో కొన్ని విషయాలని సేకరణ చేశారు. చాలా మంది సేకరణ చేసి ఆ పుస్తకాలని కొద్దిగా ఫిల్టరేజ్ చేసి అందులో వచ్చిన మంచి విషయ సేకరణ ఉన్న పుస్తకంగా తయారు చేసి ఆ పరమ గురువుల చరణ సన్నిధి అనే పుస్తకాన్ని రెడీ చేశారు. దాంట్లో ఆ పరమ గురువుల చరణ సన్నిధి అనే పుస్తకాన్ని ఈ 3 పుస్తకాలకి లెడ్బీటర్, అనిబిసెంట్ ప్రవచనం రాశారు. కలిసి ప్రవచనం రాశారు. ఆ పుస్తకం పేరు టాక్స్ ఆన్ ద పాత పక్కడి. 3 పుస్తకాలు కలయితేను టాక్స్ ఆన్ ద పాత పక్కడి. 3 పుస్తకాలమ్మా. అయితే ఈ పుస్తకాలు పరమ గురువులు చెప్పే ఈ విషయాల కోసం అందరూ ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతిని చేరుకోవాలనుకుంటారో వీళ్ళందరూ కూడా తహతాలు ఆడుతూ ఉంటారు. కానీ ఆ పరమ గురువుల జ్ఞానం ఏం చెప్పారు, అది ఎలా తెలుసుకోవాలని, ఆ విషయం ఎలా బోధపడుతుంది అనే విషయం మీద ఉంటారు తప్ప కానీ ఆ వైరాగ్య స్థితిని ఎలాగ అసలు తెచ్చుకోవాలనే విషయం మీద ఉండదు.
దానికోసం కొన్ని విషయాలు పొందుపరిచి ఇందులో సరైన విషయాల కోసం చెప్పారు. ఆ విషయాలని ఈ ఈ యొక్క పుస్తకాన్ని మన ఆ ఆయన పేరు జిడు కృష్ణమూర్తి గారి ద్వారా ఈ పుస్తకాన్ని పరిచయం చేశారమ్మ పరమ గురువులు. ఆయన రాశారమ్మా ఈ పుస్తకం. ఆ పుస్తకంలో కొన్ని పాయింట్లు రాశారు. అంటే మానవుడు అంటే ఏమిటి, మానవుడు ఎలా జీవించాలి, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవుడు ఏమి సాధించాలి, అసలు మంచి ఏమిటి చెడేమిటి అనే విషయాల కోసం తెలుసుకోవాలనే తాపత్రయం లేకుండా ఎప్పుడు ఏమిటి ఎలా చేయాలో అన్నది కూడా ఆలోచించుకోకుండా అయితే మానవుడు ఎలా జీవించాడు, మానవుడు ఎలా జీవిస్తున్నాడు, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవుడు ఏం చేస్తున్నాడు భూమి మీదకి వచ్చి, ఏది సత్యము ఏది అసత్యము, ఏది వాస్తవము ఏది ధర్మము అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా తహతహలాడుతూ ఉంటాడు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడానికి మాత్రం ఒక నిర్లక్ష్యం ధోరణి అనేది వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఆ విషయాన్ని తెలుసుకోవాలనే విషయం పరమ గురువుల చరణ సన్నిధి ద్వారా ఈ పుస్తకంలో ఉన్న విషయం చెప్పబడ్డారు. అదే విధంగా మానవుల్లో అసలైన దైవతత్వాన్ని లోపలకు చూడకుండా ఏదో కొద్ది మంచి పని చేశాను, ఏదో వాళ్ళకి సాయం చేశాను, ఏదో ఉన్నతమైన స్థితిలోని నేను ఉన్నాను అని అహంకరించుకుని ప్రయత్నంలో ఉంటాడే తప్ప గాని తన లోపలికి తను చేరి తనలో ఉన్న భగవంతుడే అన్ని ప్రాణకోటిలోని ఉన్నారనే విషయం మర్చిపోయి ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఏదైతే సమస్త ప్రాణికోటిలోని ఈ ఈ భగవంతుడు ఈ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తారని ఈ పరమ గురువుల చరణ సన్నిధిలో చెప్తున్నారమ్మా. అమ్మ కొంతవరకు ఇంకా స్టడీ చేసింది అంతవరకు. ఒక్క లక్షణం ప్రిపేర్ అవ్వండి. అలాగే అమ్మా, అలాగే అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. మీరు ఏమైనా చెప్తారా? ఎవరైనా మీరు? ఓకే సార్, ప్రిపేర్ అయ్యి వస్తూ ఉండండి. దేనికైనా సరే కనీసం 10 minutes మాట్లాడేటండి. చదువుతూ ఉంటే మనం మాట్లాడగలం, చదవాలి బాగా. సరే అయితేను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ముగించేస్తున్నాను. నాయుడు గారు వాళ్ళు ఆన్లైన్లో కూడా రాలే. ఓకే, ముగించేస్తున్నాను. శ్యామల ముగించినా? నాయుడు గారు ఆన్లైన్ లో ఉన్నట్టుంది. శివాను నాయుడు గారు ఆన్లైన్ లో ఉన్నారేంటి? ఓహో, ఇప్పుడు మాట్లాడిన ఇక్కడ రాలే. నాయుడు గారు తమ్ముడు రమణ మాట్లాడి. నాయుడు గారు వచ్చారా? ఏమో మరి ఉంది ఇందులో. వచ్చారు. నాయుడు పేరుంది. ఓకే, నేను కాక ఇంకా ఇద్దరున్నారు, శివ నాయుడు.